अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। कॉन्ट्रैक्टरों को ज़ेर इल्तवा बिलों की अदायगी के लिए 18 जून को हैदराबाद में अजीम शान इजलास संगारेड्डी बिल्डर्स एसोसिएशन ऑफ इंडिया के रियासती सदर रविंदर रेड्डी ने कहा है कि कॉन्ट्रैक्टरों के ज़ेर इल्तवा बिलों की अदायगी के मुतालबे के तहत 18 जून को हैदराबाद में मुनक़िद होने वाले अजीम शान इजलास को कामयाब बनाने के लिए बड़ी तादाद में कॉन्ट्रैक्टर्स हजरात शिरकत करें। संगारेड्डी में मुनक़िदा तैयारी इजलास में रियासती कायदीन ने शिरकत करते हुए मीडिया से बातचीत की। इस मौके पर इन्होंने कहा कि कॉन्ट्रैक्टर हुकूमतों के मुखालिफ नहीं हैं, बल्कि मुख्तलिफ तरक्याती काम अंजाम देने के लिए कर्ज लेकर काम मुकम्मिल किए हैं, लेकिन अब तक बिलों की अदम अदायगी के बाअस शदीद माली मुश्किलात का सामना कर रहे हैं। कायदीन ने कहा कि कॉन्ट्रैक्टर बिरादरी इत्तेहाद व इत्तेफाक के साथ जद्दोजहद करें और अपने वाजिब अलहदा बिलों की वसूली के लिए मुनज़्ज़म अंदाज में आगे बढ़ें। इन्होंने रियासत भर के तमाम कॉन्ट्रैक्टरों से अपील की कि वो चलो हैदराबाद प्रोग्राम में भरपूर शिरकत करके इसे कामयाब बनाएं और अपने जायज़ मुतालिबात की तकमील के लिए आवाज़ बुलंद करें। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। ప్రతి ఒక్క కాంట్రాక్టర్కు మరియు మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర కార్యవర్గం నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సమావేశానికి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఇక్కడ సంగారెడ్డిలో సమావేశానికి ఇంతమంది వస్తారంటే క్రెడిట్ గోస్ బై శ్రీధర్ అండ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. వాళ్ళ ఆర్గనైజేషన్ చాలా బాగా చేశారు. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రయారిటీ ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ ఇష్యూస్ డిఫరెంట్. మనం ఒకటి మనకు పేమెంట్ లేవు. పేమెంట్ ఎందుకు లేవు? మనం చేసే వర్కులకు గవర్నమెంట్ అడ్డగోలుగా అంటే 1:25-27% వర్క్స్ పిలిచినారు. వాటికి పోయిన గవర్నమెంట్ ఊరికపోయిన వర్క్స్ చాలా ఉన్నాయి పాత గవర్నమెంట్లో. అవి ఏం చేసిండ్రు? మళ్ళీ అవి చేసాం. మనం చేసి ఇవేమైంది ఇక్కడ మళ్ళీ ఎక్కువ అమౌంట్ స్పెండింగ్ అయిపోయినాయి. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎక్కడెక్కడ కాన్స్టిట్యూన్సీలు కానీ వారి అనుకూలంగా కొన్ని మనసు వాళ్ళు పెట్టారు. కానీ బడ్జెట్ అనేది అతలాకుతల అది చూసుకోకుండా వర్కులు పెట్టిస్తే మనం కూడా ఆలోచన లేకుండా అంటే మనకు తెలియదు కదా, ఎవరికి తెలియదు. పలానా రోజుల్లో టెండర్ పెడుతున్నట్టే అందరు ఇస్తారు, టెండర్ వేసుకుంటాం, అన్న వర్క్ చేస్తాం, 4 రూపాయలు వస్తాయని ఆలోచనతో మనం ఉంటాం. అది జరిగింది ఏంది? దాని మీద బడ్జెట్ ఉందా లేదా ఏదైనా చూసుకోమని. అది చాలా పొరపాటు. మనం ఇప్పుడు ఏంటంటే ఈ వేదిక మీద చెప్పేది ఒకటే విషయం మీ అందరికీ, ఏది కానీ ఏ టెండర్ కానీ ఎప్పుడు వేసినప్పుడు కానీ దానికి బడ్జెట్ ఉందా, దాని వర్క్ ప్రొసీడింగ్స్ ఉన్నాయా కరెక్ట్గా అని చూసుకోవాలి. ఎస్టిమేట్ ఉందా, కరెక్ట్గా ఉందా అది చూడట్లేదు మనం. అది చాలా పొరపాటు పట్టుకుంటా మనం టెండర్లు వేస్తున్నాము. వాళ్ళు కూడా ప్రభుత్వాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళు చెప్పినట్టుగా ఆఫీసర్ టెండర్ ఇస్తూ మనం వేస్తున్నాం. అది మనకే భారం అవుతుంది. ఇంకొక విషయం అంటే సరే చేసినాము, ఏదో రకంగా కష్టపడ్డాము, అప్పుల పాలైనాము, పని చేసాము. ఆ పని చేసిన బిల్లుల కొరకు ఈరోజు వీధిన పడ్డాం. ఎందుకు వీధిన పడాల్సి వస్తుంది? ప్రతి బిల్లు ప్రతి ఒక్క దగ్గర ఎవ్వరు కానీ చిన్న కాంట్రాక్టర్లు మెయిన్ ఇబ్బంది, చిన్న కాంట్రాక్టర్లకు ఇబ్బంది. ఇక్కడ గమనించాల్సిన విషయం చాలా పెద్ద ఇష్యూ. ఇదేంటంటే ఈ వేదిక మీద నుండి ముఖ్యమంత్రి గారు కానీ, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, ఆర్ఎన్బి మంత్రి గారు కానీ, ఈ పంచాయరాజ్ మంత్రి గారు కానీ మా విన్నపం అన్ని డిపార్ట్మెంట్లో పబ్లిక్ హెల్త్ కానీ, ఇది కూడా ఇంతకుముందు జావేద్ గారు చెప్పారు వాళ్ళ బిల్డింగ్ విషయం, వాళ్ళ సమస్య నేను 100% 100% ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత జావేద్ గారు మీరు అతను రండి, 100% మీ సాల్వ్ ప్రాబ్లం చేస్తా. మీ ఈఎన్సీ గారు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వారి మొన్ననే ఒక విషయంలో మాట్లాడితే 2 నిమిషాలు పనిచేసి పెట్టాడు. కొన్ని ఇష్యూలు ఉంటే కూర్చోండి, మీరు కూర్చోండి. కానీ ఒకటే విషయం, అవి ఏంటంటే కరెక్ట్గా కనెక్టివిటీ లేక వీళ్ళు ఏదైతే ఇచ్చిందో లెటర్లో అక్కడ ఏదుందో అనేది వాళ్ళకు సెట్ కాక. ఇంకోటి ఉన్న ప్రభుత్వాలలో మనం ఇప్పుడు గవర్నమెంట్కి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, ఏ గవర్నమెంట్ కూడా మన కాంట్రాక్టర్లు వ్యతిరేకం కాదు. ఒకటే విషయం ఒకటి ఏంటంటే మన పద్ధతి బిల్లులు రావట్లేదు. బిల్లుల కొరకు ఈ సభ పెట్టినాము. ఈ సభ కొరకు మీరు పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్కరు ఉమ్మడి మెదక్ జిల్లా వాస్తవ్యులు అందరు కలిసి
చాలా సంఖ్యలో మనం 18 నాడు చలో హైదరాబాద్, చలో హైదరాబాద్, చలో హైదరాబాద్, చలో హైదరాబాద్ మీరందరూ కలిసి అక్కడ సమావేశమైతే మీకు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం మాట్లాడతారు, ఎవరికి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ అందరికి మనందరికి అర్థమైతే దాన్ని బట్టి మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. వేదిక మీదకి వెళ్ళి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం పని చేసాము, పనికి తగ్గట్టుగా పైసలు రావాలి, ఖచ్చితంగా రావాలి. మన అప్పులు తీసుకున్నాం మనం వదులుతున్నాడు చెప్పండి. ఇంటికాడ నుంచి వసూలు చేస్తున్నాడు, ఇజ్జత్ తీస్తున్నాడు, బ్యాంకులకు అవుతున్నది, బ్యాంకుల ఇబ్బంది అవుతున్నది. ఇవన్నీ పోవాలంటే మనము కూడా ఐక్యత ఉండాలి. ఆ ఐక్యత ఎట్లా వస్తుంది? మనం అందరం ఒక వేదిక మీద ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ ఇంతమంది ఉన్నారా లేదా అనిపించాం. ఇప్పుడు మేము 2 సెంటర్లు ఓపెన్ చేస్తానండి ఇక్కడ. 2 సెంటర్లు నేను ఖచ్చితంగా 2 సార్లు మీ దగ్గరకు వచ్చి మన శ్రీధర్ రెడ్డి గారు విశ్వవర్ధన్ ఆధ్వర్యంలో 2 సెంటర్లు ఓపెన్ చేసి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆ సెంటర్కి ఇద్దరు చైర్మన్లు అవుతారు. వారికి కూడా ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం దిశగా పోతుంది. కాబట్టి మీరు 18 నాడు సమావేశానికి ఖచ్చితంగా ఎవరు ఎన్ని అడ్డంకాలు వచ్చినా కార్లు తీసుకొని రండి, మీకు పార్కింగ్లు ఉన్నాయి. భోజనం ఏర్పాటు కూడా చేసాం. అక్కడ 12:30 అక్కడికి వచ్చేసేయండి, భోజనాలు ఉన్నాయి, భోజనం చేయండి, సమావేశం కాదరకండి. సమావేశంలో అందరూ మేము డయాస్ మీద ఇక్కడ సెంటర్ నుంచి కూడా ఇద్దరు పెద్దలు తీసుకుంటాం మాట్లాడేవాళ్ళు. వాళ్ళ సమస్యలు మీరు అక్కడ సమస్యలు పరిష్కారం చేసే మాట్లాడుకుంటూ అక్కడ ఏం డిసైడ్ చేసింది అనేది కూడా మీకు అక్కడ తెలిసిపోతుంది. ఆ రోజు నుంచి మీరు కూడా ఈ రోజు అయిపోయిందని కాదు, అక్కడ డిసిజన్ తీసుకున్న దాని మీద ఇప్పుడు ఇన్ని జిల్లా తిరిగినాం. ఈ జిల్లాలో తిరిగిన ప్రతి జిల్లా వాళ్ళు ఒక పాజిటివ్ గా ప్రతి జిల్లాలో నిన్న నిజామాబాద్ పోయినాం. దాదాపు 185 మంది కాంట్రాక్టర్లు వచ్చిరండి అక్కడికి. వాళ్ళంతా వాళ్ళ పిలువలే, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, అందరు వచ్చారు, ప్రతి ఒక్కరు సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు అన్ని తీసుకున్నాం, అన్ని రాసుకున్నాం. దాన్ని ఎక్కడ చేయాలి, ఎట్లా పరిష్కారం చేయాలి. ఈ రాష్ట్రము ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ రవీందర్ రెడ్డి, నేను స్టేట్ చైర్మన్ ఉన్నా, ఎన్నడూ అన్ని వేళ మీకు అందుబాటులో ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. ఈ సభ ముఖంగా ప్రామిస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మనము మన పైసలు, మన కాంట్రాక్టు మనం చేస్తాము, మనం పైసలు రావాలి, మనం పైసలు తీసుకొచ్చుకోవాలి. సమస్యలు అనేది చాలా ఉంటాయి, అందరికి ఉంటాయి. ప్రతి ఇంట్లో సమస్య ఉంటుంది. సమస్య లేనప్పుడు ఇల్లు చక్కగా ఉండదు, సమస్య ఉంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది. ప్రతి సమస్య ఇంట్లో ఉంటుంది. ఆ సమస్య అనేది కాంట్రాక్టర్ అనేది ఇది ఒక మన సమస్య. స్టేట్ అసోసియేషన్ ఒక సమస్య తెచ్చుకుంటుంది. అందరినీ ప్రతి ఒక్క దగ్గర చేర్చి మనం అందరం కలిసి 18 నాడు మన మీటింగ్ సక్సెస్ చేద్దాము. మీరు పెద్ద సంఖ్యలో రావాలన్న యొక్క మనవి. ఇంకొక విషయం,